ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మన లైఫ్లో ఆల్మోస్ట్ అందరికీ ఒక్కసారైనా ఈ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ, సొసైటీ మనల్ని డిస్కరేజ్ చేయడం. లైక్ నువ్వు చేయలేవు, ఇది నీ వల్ల కాదు, సేఫ్గా ఉండు, రిస్క్ తీసుకోకు. ఇలాంటి మాటలు విన్నప్పుడు బయటికి నవ్వుతాం, కానీ లోపల మాత్రం హర్ట్ అవుతాం. కొన్నిసార్లు మనం స్టార్ట్ చేయాలని అనుకున్న పనులు కూడా స్టార్ట్ చేయకుండా ఆగిపోతాం. సో క్వశ్చన్ ఏంటంటే, మనల్ని డిస్కరేజ్ చేసినప్పుడు మనం స్ట్రాంగ్గా ఎలా ఉండాలి? ఇదే ఇవాళ మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఈజ్ ఒక నిజం మాట్లాడుకుందాం. ప్రపంచంలో అందరూ మనకి సపోర్ట్ చేయరు. ఇది కొంచెం హార్డ్గా అనిపిస్తుంది, కానీ ఇదే నిజం. మనం ఏం చేయాలనుకున్నా కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది ఇగ్నోర్ చేస్తారు, మరికొంతమంది డైరెక్ట్గా డిస్కరేజ్ చేస్తారు. ఎగ్జాంపుల్, జాబ్ ట్రై చేస్తుంటే కాంపిటీషన్ చాలా ఉంది, నువ్వు ట్రై చేసినా యూజ్ లేదంటారు. బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే లాస్ అవుతావు, సేఫ్గా జాబ్ చేసుకో అంటారు. సో ప్రాబ్లం ఏంటంటే మన డ్రీమ్స్ కాదు, వాళ్ళ మైండ్ సెట్. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకు వాళ్ళు డిస్కరేజ్ చేస్తారు? మొదటిగా ఫియర్. చాలామందికి భయం వేస్తుంది. లైక్ వాళ్ళు ట్రై చేయలేదు కాబట్టి మీరు ట్రై చేస్తే కూడా ఫెయిల్ అవుతారు అని అంటారు. సెకండ్ వన్, ఇన్సెక్యూరిటీ. కొంతమందికి మీరు ముందుకు వెళ్ళడం చూడలేరు. మీరు గ్రో అయితే వాళ్ళు తగ్గిపోతారు అనిపిస్తుంది కాబట్టి మీకు సపోర్ట్ చేయడం బదులు డిస్కరేజ్ చేస్తారు. థర్డ్ వన్, హ్యాబిట్. కొంతమందికి ఇదొక హ్యాబిట్లో ఉండిపోతుంది. పాజిటివ్గా మాట్లాడడం అస్సలు తెలియదు, ఎప్పుడూ నెగిటివ్గా ఆలోచిస్తారు. ఫోర్త్ వన్, కంపారిజన్. అతను చేశాడు, నువ్వెందుకు చేయలేవు, ఆమె చాలా బెటర్ నీకన్నా, ఇలా కంపేర్ చేస్తూ మనల్ని డౌన్ చేస్తారు. సో ఫిఫ్త్ వన్. సో ఫైనల్గా మనం మాట్లాడుకునేది ఏంటి అంటే, వాళ్ళ మాటలు మన వాల్యూని డిసైడ్ చేయవు. ఇప్పుడు మనం చూద్దాం ఈ డిస్కరేజ్మెంట్ మన మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుందని. ఎలా అంటే, కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, సెల్ఫ్ డౌట్ స్టార్ట్ అవుతుంది, నేను చేయగలనా అని అనిపిస్తుంది, ట్రై చేయడానికి కూడా భయం వేస్తుంది. కొన్నిసార్లు మనం ట్రై చేయకుండా ఆగిపోతాం. ఇదే బిగ్గెస్ట్ లాస్ట్. ఇప్పుడు మెయిన్ పాయింట్, ఎలా హ్యాండిల్ చేయాలనేది కదా. ఫస్ట్ వన్, యాక్సెప్ట్ రియాలిటీ. ముందు యాక్సెప్ట్ చేయాలి అందరూ సపోర్ట్ చేయరు అనే నిజాన్ని. సెకండ్ వన్, డోంట్ టేక్ ఎవ్రీథింగ్ పర్సనల్. ఎవరైనా నెగిటివ్గా మాట్లాడినా అది మీ గురించి కాదు, వాళ్ళ థింకింగ్ గురించి అని అనుకోండి. థర్డ్ వన్, స్మాల్ స్టెప్స్ స్టార్ట్ చేయండి. బిగ్ గోల్స్ చూడకండి, స్మాల్ స్టెప్స్ స్టార్ట్ చేయండి. డైలీ కొంచెం ప్రోగ్రెస్ అయినా చాలు. ఫోర్త్ వన్, సెల్ఫ్ టాక్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు మీతో ఇలా మాట్లాడుకుంటున్నారనేది చాలా ఇంపార్టెంట్. నేను చేయలేను అని కాకుండా ట్రై చేస్తాను, నేర్చుకుంటా అని చెప్పుకోండి. ఫిఫ్త్ వన్, రైట్ పీపుల్ని చూస్ చేయండి. అందరి మాటలు వినకుండా మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాత్రమే ఉండేలాగా చూసుకోండి. సిక్స్త్ వన్, ఇగ్నోర్ నెగిటివిటీ. దీనికి ప్రాక్టీస్ కావాలి, కానీ మొదట్లో కష్టంగా ఉంటుంది, కానీ స్లోగా వచ్చేస్తుంది. సెవెంత్ వన్, ప్రూవ్ విత్ యాక్షన్స్. మాట్లాడకుండా పనులు స్టార్ట్ చేయండి, రిజల్ట్స్ చూపించండి. అండ్ ద లాస్ట్, ఒక్కసారి ఆలోచించండి, మీ లైఫ్లో ఇంపార్టెంట్ ఏంటి? మీ డ్రీమ్సా లేక వాళ్ళ ఒపీనియన్సా? మీరు డిసైడ్ చేయాలి ఏదైనా. ఒక్క సింపుల్ మెసేజ్ లాస్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను. డిస్కరేజ్మెంట్ అంటే ఎండ్ కాదు, అది టెస్ట్. మీరు స్ట్రాంగ్గా ఉంటే అదే డిస్కరేజ్మెంట్ మోటివేషన్ అవుతుంది. ఇవాళ మీకు నువ్వు చేయలేవు అని చెప్పిన వాళ్ళు రేపు నువ్వు ఇది ఎలా చేసావు అని అడిగేలాగా చేసుకోండి, అదే మీ సక్సెస్ అవుతుంది. స్లోగా అయినా పర్వాలేదు, కానీ ఆగకుండా మీ జర్నీ కంటిన్యూ చేయండి. ఒక్కరోజే ఏది అవ్వదు. ఒక్కో రోజు మీరు సింపుల్గా స్లోగా స్టార్ట్ చేస్తే అన్నీ అవుతాయి. అదే ఒక్కరోజు మీరే మీ స్టోరీకి ఎగ్జాంపుల్ అవుతారు. సో
దిస్ ఈజ్ ద టాపిక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.